వీడియో చూడడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ప్రయత్నాన్ని చూస్తున్నారు, మేము పడుతున్న కష్టాన్ని చూస్తున్నారు. మాకు యూట్యూబ్ నుంచి వచ్చే ఆదాయం వచ్చేసి చాలా చిన్నది, మా ఖర్చులు చాలా పెద్దవి. అందుకే ఈరోజు మీ ముందుకు వచ్చాను, మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆర్థికంగా మీ సహాయం అన్నది నాకు చాలా అవసరము. మీలో ఎవరైనా నాకు ఆర్థిక సహాయం చేయాలి, డబ్బు పంపాలి అనుకుంటే కింద కనిపిస్తున్న ఈ అకౌంట్ నెంబర్కి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయవచ్చు. మీరు పంపించే ఒక్కొక్క రూపాయి మాకు చాలా విలువైంది. కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు డబ్బు పంపించిన తర్వాత ఆ స్క్రీన్ షాట్ని తప్పకుండా కింద కనిపించే నా వాట్సాప్ నెంబర్కి పెట్టండి. ఎందుకు అంటే నాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి తెలుసుకోవాలని నాకు కూడా ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అందరూ ఆర్థికంగా మమ్మల్ని ఆదుకుంటారని చెప్పేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. బ్రదర్, మీ పేరేంటి? బత్తుల రాజేష్. నా పేరు రాజేష్ అన్న. నా పేరు. ఏం చేస్తారు? ఆటో డ్రైవర్. ఇక్కడ పిఠాపురమేనా? పిఠాపురం. ఏంది పరిస్థితి? గడిచిన 5 ఏళ్లలో వైసీపీ ఉంది, ఇక్కడ కూడా ఎమ్మెల్యే వైసీపీ. అయితే ఎట్లా ఉంది సంక్షేమం? సంక్షేమం చాలా బాగుందని చెప్పిన మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని 100కి 99% మొత్తం అన్ని జగన్ గారు నెరవేర్చారు. కాకపోతే 99% మీరు అన్నట్టే నేను కూడా మేనిఫెస్టో చదివినా, నేను కూడా చూసుకున్నా. కానీ ఒక విషయం, ఇక్కడ లోకల్ పిఠాపురంలో నేను కొంతమంది యంగ్స్టర్స్ కూడా మాట్లాడినా. మీరు కూడా యంగ్స్టరే, నో డౌట్. కానీ ఎక్కడా లేని లాజిక్లో చెప్తున్నారు. ఎందుకట్లా? ఇక్కడికి వెళ్ళి నేను ఇందాక మాట్లాడిన ఏదో కొత్త చట్టం వస్తుంది, అది ఇది అంటే అసలు లేని కాన్సెప్ట్లో అవన్నీ అభూత కల్పన. ఎందుకంటే ప్రభుత్వం బురద జల్లాలని తప్ప ఇంకేమీ ఇతర ఏం లేదు. ఓకే. కాకపోతే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గీతా గారు ఎట్లా చేస్తున్నారు? గీతా గారు అందుబాటులో ఉండే వ్యక్తి అని మనం ఎప్పుడైనా పిలిస్తే పలికే వ్యక్తి. మాకు కాకినాడలో గవర్నమెంట్ హాస్పిటల్లో వంగ గీత ఎమర్జెన్సీ వార్డు తీసుకొచ్చింది వంగ గీత గారు. అందరికీ ఇక్కడ తిరగలేదు, గీత గారికి ఇక్కడ తిరగలేదు. మళ్ళీ వైసీపీ జెండా పిఠాపురంలో ఎగడం ఖాయం, అంతే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు, కూటమి. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, సొంతంగా పోటీ చేస్తున్నారు, పొత్తులతో పోటీ చేస్తున్నారు. మీరు అంటున్నారు జనసేన పార్టీ అధ్యక్షుడు కాదు, పొత్తుల అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, అంతే. కాకపోతే ఇందాక ఒక యంగ్స్టర్, ఒక తమ్ముడు ఏమన్నాడంటే ఆయన కాబోయే ముఖ్యమంత్రి అన్నాడు. బుర్ర జ్ఞానం ఉన్నోడు అయితే 21 సీట్లకి సీఎం కాలేడు. ఆ 20 కోట్లు కూడా 15 మంది కంటే ఎక్కువ టీడీపీ వాళ్ళు ఉన్నారండి. ఏంటంటే టీడీపీని చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి చేయాలన్న తప్ప అతను సొంతంగా వద్దాం ముఖ్యమంత్రి అవుదాం ప్రజలకి చేద్దాం అన్నది ఆ ఉద్దేశమే లేదు అతనికి, అంతే. ఫైనల్గా మనం కూటమి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, కూటమిలో 3 పార్టీలు బీజేపీ, టీడీపీ, మన జనసేన. అయితే బీజేపీ పార్టీకి టీడీపీ పార్టీకి ఆల్రెడీ గొడవ అయింది. ఒకసారి చంద్రబాబు నాయుడు గారు పాపం మోదీ గారిని, ఈవెన్ ఆయన భార్యను కూడా అన్నారు, చాలా అనరాని మాటలు కూడా అన్నారు. ఇక్కడ జనసేనలో కూడా ఒక చిన్న ఇష్యూ ఏంటంటే, మా తల్లిని అవమానించినావు, దూషించినావు అని చెప్పేసి అన్నారు. అయితే ఈ కూటమి అనేది నిలబడతానంట? కూటమి అనేది నిలబడదన్నా. పవన్ కళ్యాణ్ గారు నిలకలేని వ్యక్తి. అప్పటికే చంద్రబాబు నాయుడు తిడతాడు, అప్పటికే లోకేష్ని తిడతాడు, తెలుగుదేశం కుంభస్థలం మీద కొట్టాడు అంటాడు. మళ్ళీ తిరిగి ఏం చేస్తాడు, అలా సంకెక్కుతాడు. అతని వ్యక్తిత్వం కరెక్ట్ కాదు, మాట మీద నిలబడే తత్వం లేదు మొదట, అంతే. ఇంకో విషయం ఇందాక మీరు అన్నారు కాబట్టి అంటున్నాను, నేను వామనుణ్ణి, నేను జగన్మోహన్ రెడ్డిని తొక్కేస్తా అన్నాడు. పిఠాపురాన్ని అదాపాతాలను తొక్కేయడానికి పవన్ కళ్యాణ్ని మొత్తం వైసీపీ కార్యకర్తలు ఏంటి, జగన్ గారి ప్రభుత్వంలో లబ్ధి పొందిన ప్రతి ఒక్క వ్యక్తి ఆ ఓటు ద్వారా పవన్ కళ్యాణ్ అదాపాతాలను తొక్కేయడం ఖాయం. లబ్ధి అన్నారు కాబట్టి సంక్షేమాలు నిజంగా దొరుకుతున్నాయి? సంక్షేమాలు అన్నీ నాకు గుర్తున్నాయన్నా. నాకు వాహనమిత్ర వచ్చింది, మా అమ్మాయికి గవర్నమెంట్ స్కూల్లో చదువుతుంది, ఇంగ్లీష్ మీడియం పెట్టారు, నాడు నేడు స్కీమ్. ప్రతి పథకం ఎక్కడ లంచం లేకుండా, వివక్ష చూపకుండా, ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు, ప్రతి ఒక్కరికి మంచి చేశారు జగన్ గారు. అందుకే ఆయన నేను మంచి చేశానంటే నాకు ఓటేయండి అన్నట్టు అంటున్నాను. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ మాట చెప్పమను, మీకు 15 సంవత్సరాలు మంచి చేశాను, నాకు ఓటేయండి అని చెప్పే దమ్ము లేదు. ఏకైక దమ్మున్న నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇంట్లో మంచి జరిగితే ఓటేయండి, లేకపోతే నాకు అవసరం లేదు. నేను 15 సంవత్సరాలు ముఖ్యమంత్రికి ఆ మాట చెప్పానండి చాలు. నేను 4 పేర్లు అడుగుతాను మిమ్మల్ని, ఆ 4 పేర్ల గురించి షార్ట్ ఫామ్లో చెప్పండి. ఫస్ట్ పేరు వచ్చేసి లోకేష్. లోకేష్ అంటే నిలకడలేని వ్యక్తి, అతను మాట్లాడడం సరిగా రాదు. తెలుగు ఇంకా నేర్చుకోలేదు? తెలుగు ఇంగ్లీష్ నేర్చుకోలేదు. ఏం జగన్ తిట్టాలని తప్ప ఇంకేమైనా వేరే ఉద్దేశం లేదు. రెండో పేరు చంద్రబాబు నాయుడు. మోసాలు, మేనిఫెస్టోల నుంచి అబద్ధాలు, మళ్ళీ ప్రజలను మళ్ళీ మోసపుచ్చడానికి అధికారం కోసం మళ్ళీ అబద్ధ హామీలతో ముందుకు వస్తున్నాడు. మూడో పేరు మన ఏమంటారు ఈయన పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడే మీకు చెప్పాను ఆల్రెడీ, మాట మీద నిలబడ్డాం. నేను మాట ఇస్తే చచ్చిపోతానంటాడు. మరి తెలుగుదేశం తిట్టాడు, లోకేష్ని తిట్టాడు, మోడీ గారిని తిట్టాడు, మళ్ళీ ఇప్పుడు అలా మళ్ళీ సంఖ్య ఎక్కుతున్నాడు. మరి చచ్చిపోమనండి అయితే.
నాకు చిన్న డౌట్ బ్రదర్, ఎట్లా పవన్ కళ్యాణ్ గారి గురించి అడుగుతున్నా కాబట్టి నేను ఫలానా చోట పుట్టాను, మళ్ళీ ఫలానా చోట 4-5 ఉన్నాయి కదా, ఫైనల్గా దొరికింది ఎక్కడ పుట్టాడు? త్వరలో మళ్ళీ పిఠాపురాన్ని పుట్టాను, రాజుగారి కోటలో ఆడుకున్నాను, ఉప్పాడ బస్ స్టాండ్లో ఆటోలు తోలాను అని చెప్తారు. ఫైనల్ పేరు జగన్మోహన్ రెడ్డి, ఆయన గురించి ఏమంటారు? యంగ్ అండ్ డైనమిక్ లీడర్, మాట ఇస్తే మడమ తిప్పడు, ముందుకు వెళ్తాడు ఎంత కష్టమైనా నష్టమైనా సరే. కరోనా టైంలో వీళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు, జబర్దస్త్ ఆర్టిస్టులు అందరూ వస్తున్నారు. కరోనా టైంలో వీళ్ళందరూ ఎందుకు ముందుకు వచ్చి ప్రజలకు ఎందుకు సేవ చేయలేదు? ఇది ఇవాళ వచ్చేసి పవన్ కళ్యాణ్ మేము గెలిపించేస్తాం, ఏదో అలవాటు చేస్తాం ఉన్నారు తప్ప మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి ఒక ప్యాకేజీ ఉంది, ఆ ప్యాకేజీ కోసం ఇక్కడికి వచ్చారు, మళ్ళీ వాళ్ళకి అందిన తర్వాత మళ్ళీ తిరిగి వెళ్ళిపోతారు. ఇక్కడ మాత్రం లోకల్ గీత గారు మాకు అందుబాటులో ఉండే వ్యక్తి, నిరంతరం మా కోసం కృషి చేసి మా కొరకు ఎంతగానైనా ఏ పనైనా చేయడానికి ముందుకు వచ్చేవారు గీత గారు. సరే, ఇట్లా ఈ వెహికల్స్ అన్నీ నడుస్తున్నాయా ఇప్పుడు? పార్టీ వెహికల్స్ ఎవరైనా ఇక్కడ అన్ని పార్టీలు నడుస్తున్నాయి. అన్ని పార్టీలు నడుస్తూ ఉన్నాయి. ఫైనల్గా షర్మిల గారు కూడా నేను ముఖ్యమంత్రి అయితే నాకు కూడా ఓట్లు వేయండి, నేను కాంగ్రెస్ పార్టీ చీఫ్ని అంటున్నది. ఆమె భవిష్యత్ ఏంటి? ఆవిడకి భవిష్యత్తు ఏమీ లేదన్న. జగన్ అన్నతో ఉంటే భవిష్యత్తు ఉన్నాం. జగన్ గారిని వ్యతిరేకించి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ చేసే ఆ యొక్క కుయుక్తికి ఈవిడ సహకరించి జగన్ గారి మీద బురద జల్లడం తప్ప షర్మిల గారికి ప్రజలకి ఇది చేద్దామన్నది ఏమీ లేదు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏం చెబితే అది గంగిరెద్దులా తలూపుతూ ఆవిడ జగన్ గారిని తిట్టడం. నిన్న అద్దం చూపించింది, నీకు అద్దంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు కనిపిస్తున్నాడు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించింది. 2 అద్దాలు చంద్రబాబు నాయుడికి పవన్ కళ్యాణ్కి పంపించమనండి, వాళ్ళ మొఖాలు చూసుకోమని మరి అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రదర్.